టీవీనని కథనాలతో ఏపీ అధికారుల్లో కదలికొచ్చింది. ప్రైవేట్ హాస్పిటల్స్ లో కడుపు కోత కాసుల మోతకు బ్రేక్లేస్తున్నారు. సిజేరియన్లు ఎక్కువగా చేస్తున్న హాస్పిటల్స్ పై చర్యలకు రంగం సిద్ధమైంది. అవసరమైతే హాస్పిటల్ సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు అధికారులు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కాసుల కక్కుర్తితో సిజేరియన్లు చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దానికి అడ్డుకట్ట వేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు రంగంలోకి దిగారు. కర్నూలు, కడప, అనంతపురం, ఉమ్మడి కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పలు ప్రైవేట్ ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చారు. 80% పైగా సిజేరియన్లు చేసిన హాస్పిటల్స్ పై వైద్య ఆరోగ్య శాఖ ఫోకస్ పెట్టింది. సి సెక్షన్ సిజేరియన్లు ఎక్కువగా చేసిన ఆసుపత్రులపై చర్యలకు రంగం సిద్ధమైంది. అవసరమైతే ఆసుపత్రులను సీజ్ చేస్తామంటున్నారు అధికారులు. ఏపీలో సిజేరియన్ల సంఖ్యలో 16.5% పెరుగుదల నమోదైంది. సిజేరియన్ల ద్వారా డెలివరీలు ఎక్కువగా చేస్తున్న 104 ఆసుపత్రులకు నోటీసులు జారీ చేసింది ఆరోగ్య శాఖ. ఇందులో టాప్ లో ఉంది కర్నూలు జిల్లా. కర్నూలు, ఏలూరు జిల్లాలో సిజేరియన్లు అత్యధికంగా జరుగుతున్నాయి. కర్నూలులో అమిలియో, జిఎన్ఆర్, శ్రీగాయత్రి, సన్ రైజ్, కేఎం హాస్పిటల్స్ లో అధికారులు తనిఖీలు చేశారు. జిఎన్ఆర్ లో 91%, సన్ రైజ్ లో 90%, శ్రీగాయత్రిలో 85%, అమిలియోలో 80% ఆపరేషన్లు జరిగినట్టు తేల్చారు. నార్మల్ డెలివరీకి అవకాశాలు ఉన్నప్పటికీ డబ్బు కోసం సిజేరియన్లు చేస్తున్నట్టు గుర్తించారు. ఇక కడప జిల్లాలో 25 హాస్పిటల్స్ లో తనిఖీలు నిర్వహించి 5 ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చారు. అడ్డగోలుగా సి సెక్షన్ సిజేరియన్లు చేస్తే ఆసుపత్రులను సీజ్ చేస్తామన్నారు కడప డిఎంఎన్హెచ్ఓ. ప్రైవేట్ హాస్పిటల్స్ కి నా ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే కంపల్సరీ ఇంక నుంచి సి సెక్షన్స్ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద యాక్షన్స్ ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దాన్ని అవసరమైతే సీజ్ కూడా చేయడం జరుగుతుంది. ఇక ఎన్టీఆర్ జిల్లాలో 8 ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చారు. 3 ఆసుపత్రులు ఎక్కువగా సిజేరియన్లు చేసినట్లు గుర్తించారు. 5 ఏళ్లలో ఈ 3 ఆసుపత్రుల్లోని 3040 ఆపరేషన్లు చేసినట్లు నిర్ధారించారు. ప్రైవేట్ హాస్పిటల్స్లో అత్యధికంగా అన్ఎథికల్ ప్రాక్టీసెస్లో వాళ్ళు చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది కాబట్టి ఈ ఆడిట్ ప్రాసెస్ని స్టార్ట్ చేయడం జరిగింది. వాళ్ళు మనకున్న దాన్ని డాక్యుమెంట్ చేయలేకపోతున్నారు కాబట్టి డాక్యుమెంటేషన్ కూడా సరిగా ఉండడం లేదనే మీద వాళ్ళ మీద చర్యలు తీసుకునే ఆస్కారం కూడా ఉంది. ఇక అనంతపురం జిల్లాలో 19,000 పైచిలకు సిజేరియన్ ఆపరేషన్లు జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీంతో జిల్లాలోని 5 ఆసుపత్రులకు వైద్య శాఖ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆడిట్ పూర్తయ్యాక ప్రైవేట్ ఆసుపత్రుల భరతం పడతామంటున్నారు అధికారులు. అయితే ఈ ఆరోపణలను ప్రైవేట్ ఆసుపత్రులు ఖండిస్తున్నాయి. రిస్క్ ఉన్న వారికే సిజేరియన్ చేస్తామంటున్నాయి.